శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. పద్మపురాణాంతర్గతంగా పులశ్చ బ్రహ్మ భీష్ముడికి జరిగినటువంటి సంవాద విశేషముల గురించి, అలాగే బ్రహ్మగారికి పరమేశ్వరునికి జరిగినటువంటి సంభాషణ యొక్క వివరాలని పులశ్చ బ్రహ్మ భీష్ముడికి తెలియజేస్తూ ఉన్నాడు. బ్రహ్మగారు ఇక్కడ శంకరులను అడిగినట్లుగా మనకి పద్మపురాణాల్లో చెప్తూ ఉంది. ఆయన వర్ణాశ్రమ విధానం అనేటటువంటిది ఇంతకుముందే చెప్పబడింది. అలాగే అసలు వేశ్యాకులము అనేటటువంటిది ఎలా వృద్ధి చెందింది, ఎందుకంటే మనకి వీటి గురించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన ఉంది. కాబట్టి అసలు ఈ వేశ్యాకులం అనేటటువంటిది ఎలా విస్తరించింది, దాని యొక్క పుట్టుక ఎలా జరిగింది అని చెప్పి అడిగినప్పుడు దానికి పరమేశ్వరుడు చెప్పినటువంటి సమాధానంగా పులశ్చ బ్రహ్మ భీష్మాచార్యుల వారికి చెప్తూ ఉన్నారు. ద్వారకాపురంలో శ్రీకృష్ణుడికి అష్టభార్యలతో పాటుగా 16,000 మంది ఆయనకి భార్యలుగా ఉన్నారు. ఈ 16,000 మందిని కూడా ఒక రాక్షసుడిని సంహరించిన తర్వాత ఆయన చెరపట్టినటువంటి ఈ 16,000 మందిని కూడా తాను, అంటే కృష్ణుడు తీసుకుని వచ్చాడు. అలాగే ఈ 16,000 మంది ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు త్రేతాయుగంలో వాళ్ళందరూ కూడా మునీశ్వరులు. శ్రీరాముడు వనవాస సమయంలో ఆ ఆశ్రమాలన్నింటినీ కూడా సందర్శిస్తున్నటువంటి సమయంలో శ్రీరాముని యొక్క ముగ్ధ మనోహరమైనటువంటి రూపాన్ని చూసినటువంటి ఆ మునులే ఒకానొక సందర్భంలో వాళ్ళందరూ కూడా తమ యొక్క మనోబలాన్ని కోల్పోయి వాళ్ళందరూ కూడా శ్రీరాముని యొక్క అందానికి దాసోహం అన్నటువంటి పరిస్థితిలో ఒక్కసారి ఈ సమ్మోహనమైనటువంటి రూపాన్ని ఆలింగనం చేసుకున్నా కూడా చాలు కదా అని చెప్పి వాళ్ళు అనుకునేటప్పుడు తప్పకుండా వచ్చే జన్మలో అటువంటి అవకాశం కలుగుతుంది అని చెప్పి రామభద్రుడు చెప్పినట్లుగా కొన్ని చోట్ల ప్రస్తావించబడింది. కాబట్టి ఆ 16,000 మంది ద్వాపర యుగంలో కృష్ణుని యొక్క భార్యలుగా ఉన్నారు. అలాగే కృష్ణుడికి ఈ 16,000 మంది కాకుండా అష్టభార్యలు జాంబవతి, సత్యభామ, రుక్మిణి, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక 8 మంది ఉన్నారు. ఈ 8 మందిలో జాంబవతి యొక్క కుమారుడు సాంబుడు. ఈ సాంబుడు అలాగే కృష్ణుని యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు వీళ్ళందరూ కూడా చాలా అందగాళ్ళు. ఎందుకంటే కృష్ణుడు ఎంత అందమైనటువంటి వాడో అలాగే మరి ఆయన కుమారులు కూడా చాలా అందమైనటువంటి వాళ్ళు. ఈ సాంబుడు కూడా చాలా అందమైనటువంటి వాడు. ఇంకా కృష్ణుడి యొక్క కుమారుడు కాబట్టి సర్వాభరణ భూషితుడైనప్పుడు ఆయన మరింత శోభాయమానంగా కనిపిస్తూ ఉండేవాట. ఇలా ఒకనాడు ఆయన చక్కగా అలంకరించుకుని ఆయన తిరుగుతూ ఉండగా
ఈ 16,000 మంది కృష్ణుని యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వారు ఉండేటటువంటి ప్రదేశానికి దగ్గరలో వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా 16,000 మంది కూడా ఈ సాంబుని చూసి ఈయన చాలా అందంగా ఉన్నాడే, మన్మధుణ్ణి పోలి ఉన్నాడే అని చిన్న ఆలోచన వాళ్ళకి కలిగిందిట. వెంటనే ఇది కృష్ణుడు తన యొక్క దివ్య దృష్టితో ఈ విషయాన్ని తెలుసుకుని, ఇది సృష్టి యొక్క విచిత్రం అంతే. ఎందుకంటే మనస్సు అనేటటువంటిది చంచలమైనటువంటిది. అది ఎప్పుడూ కూడా ఒక చోట స్థిరంగా ఉండదు. అది తన యొక్క ప్రయాణంలో వీటిని కూడా పట్టించుకోదు. అంటే ఎటువంటి వావి వరస ఇలాంటి వాటిని కూడా పట్టించుకోదు. ఇది నాకిది నా ధ్యాన చక్షుకి దొక్కిందే కానీ మామూలుగా అయితే కనుక వారి మనసులో ఉన్నటువంటిది జాలన్నటువంటిది. మీ అందరూ నా భార్యలుగా ఉంటూ కూడా నా కుమారుడైనటువంటి సాంబుడి మీద ఇటువంటి అభిప్రాయాన్ని మీరు మనసులో కలిగించుకున్నారు కాబట్టి మీ అందరూ కూడా మీ శీలము భ్రంశమగుగాక అని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఇక్కడ శపించాడు అని చెప్పి పద్మపురాణంలో చెప్పబడుతోంది. వెంటనే వాళ్ళందరూ కూడా మేమందరం కూడా మమ్మల్ని అందరినీ కూడా నువ్వు ఆ చెర నుండి విడిపించావు, మేము నీ వల్ల ధన్యులమేమని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. అలాగే యదువంశానికి మేము ఎన్నో వంశాంకురాలను ఇచ్చాం, కానీ మమ్మల్ని ఈ రకంగా శపించావు కృష్ణ, ఎంత ఘోరమో ఇది అని చెప్పి వాళ్ళందరూ చాలా బాధపడ్డారట. బాధపడి ఎందుకు ఇలా మమ్మల్ని శపించావు, దీనికి ఏదైనా నువ్వే మాకు దీని నుంచి ఉపశమనాన్ని కూడా కలిగించు అని చెప్పి వాళ్ళందరూ కూడా అడిగిన తర్వాత, ఇది మీకు ఈ జన్మలో ఇవ్వనటువంటి శాపము, మీ అందరూ కూడా ఈ శాప కారణంగా తర్వాత ఇటువంటి ఆలోచనను కలిగినటువంటి మీరు నీచ కార్యాల చేత మీ జీవనాన్ని కొనసాగించవలసి వస్తుంది. ఇది తప్పదు. ఎందుకంటే ప్రతి శాపానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఇది ఇలా జరగవలసింది కాబట్టి జరుగుతుంది అని చెప్పి ఆయన అన్న తర్వాత తదుపరి శ్రీకృష్ణుని యొక్క అవతార ముగిసిన తర్వాత వీరందరినీ కూడా ఆయన చెప్పినట్లుగా అర్జునుడు వారందరినీ కూడా హస్తినాపురానికి తీసుకువెళ్ళిపోవటానికి వస్తాడు. అలా హస్తినాపురానికి తీసుకువెళ్ళటానికి వెళ్ళేటప్పుడు వారందరూ కూడా దారి దోపిడీ దొంగల చేత వాళ్ళందరూ కూడా అటకాయింపబడతారు. అర్జునుడు వారి చేతిలో ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత ఆ దోపిడీ ముఖలన్నీ కూడా ఈ 16,000 మంది ఆభరణాలని దోచుకోవడమే కాకుండా వారిని శారీరకంగా వారందరినీ కూడా హింసించారు అని కూడా మనకి ఇక్కడ చెప్పబడుతోంది. అయితే వీరికి తదుపరి కొంతకాలానికి ఒక మహర్షి యొక్క దర్శనం వలన మళ్ళీ ద్వాపర యుగం నాటి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి శాపానికి విమోచనం అనేటటువంటిది కలుగుతుంది అని చెప్పి పదే ప్రార్థించగా ఆ వాసుదేవుడు వీరికి తెలియజేయడం జరిగింది. ఇది మనకి
సృష్టి ఎంత గొప్పగా ఉంటుందో అలాగే కార్యకారణ సంబంధం అనేటటువంటిది కూడా అంత గొప్పగా ఉంటుంది. ఇంకా వీళ్ళందరినీ కూడా అర్జునుడు సంరక్షించి తీసుకెళ్తూ ఉండగా వారందరూ కూడా వారి యొక్క ఆభరణాలని కోల్పోయారు. అలాగే కొంతమంది శీలాన్ని కూడా వాళ్ళు దోచుకున్నారు. అర్జునుడు వీళ్ళందరినీ అంటే ఎంతోమంది యోధుల్ని మట్టుబెట్టినటువంటి అర్జునుడు ఇక్కడ ఈ దారి దోపిడీ దొంగల చేతిలో వాళ్ళందరూ ఆయన వాళ్ళని నిలువరించలేకపోతాడు, వాళ్ళ చేతిలో ఓడిపోతాడు. వీళ్ళందరూ కూడా ఇలా ఆ దారి దోపిడీ దొంగల చేత అవమానింపబడిన తర్వాత వారందరూ కూడా ఒక మహర్షి దగ్గర వారందరూ శోకించినప్పుడు ఆ మహర్షి దాల్బీడు అనేటటువంటి ఒక మహర్షి ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళ శోకాన్నంతా కూడా తెలియజేసి ఇప్పుడు మేము ఈ దారి దోపిడీ దొంగల చేత పలువురి చేత మేమందరం కూడా ఇలాగా బలవంతంగా అనుభవించబడ్డాం, వేశ్యలమైపోయాం. కాబట్టి మాకు ఏదైనా ధర్మాన్ని తెలియజేయండి అని చెప్పి ఆయన అడిగారు. అడిగినప్పుడు ఆ దాల్బీ మహర్షి చెప్తూ ఉన్నాడు, మీ అందరూ కూడా ఒకప్పుడు మహర్షి అప్సరలు, మీ అందరూ కూడా మానస సరోవరంలో జలక్రీడా సమాక్షత్తులే మీ అందరూ కూడా చక్కగా స్వేచ్ఛగా జలకాలాడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో నారద మునీంద్రుడు అక్కడికి వచ్చాడు. నారద మునీంద్రుడిని మీరు గుర్తించకపోగా ఆయన్ని మీరు అవమానం చేశారు. నువ్వు నారాయణ నారాయణ అని చెప్పి లోకాలన్నీ తిరుగుతూ ఉంటావు కదా, అలాగే నారాయణ్ణి అన్నిటికీ కూడా ఈ సృష్టిని అంతటినీ కూడా భరించేవాడు అంటారు కదా, భరించేవాడు అంటే భర్త కదా, అందుకని ఆ నారాయణుడు కూడా మాకేమైనా భర్త అవుతాడా, లేకపోతే ఏమవుతాడు, నువ్వన్నీ తెలిసినవాడివి కదా, గొప్ప మునీంద్రుడు కదా, మాకేదో చెప్పవయ్యా అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఎగతాళిగా నారదుణ్ణి పరిహసిస్తూ వాళ్ళందరూ కూడా మాట్లాడారు. దానికి నారదుడు మాత్రం మీరు తప్పకుండా చైత్రమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ శుక్లపక్ష ద్వాదశి రోజున బంగారంతో కూడినటువంటి 2 శయ్యలను దానం చేస్తే తప్పకుండా తదుపరి జన్మలో మీకు ఆ నారాయణుడు భర్త కాగలడు. అయినా రూప యవ్వన మదం చేత మీరు పరిహాసంతో నన్ను ఇలా ప్రశ్నించారు, అలాగే నాకు కనీసమైనటువంటి గౌరవాన్ని ఇవ్వలేదు. మీరు మునీంద్రుడిగా సరైనటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వలేదు. ఏ మదంతో అయితే మీరు ఈ పరిహాసం చేస్తున్నారో ఆ మదం అనేది తొందరలోనే తగ్గిపోతుంది, మీ వైభోగం నాశనం అయిపోతుంది. మీ అందరూ కూడా దొంగల చేత బలవంతంగా ఎత్తుకుపోబడి వారి చేత బలవంతంగా అనుభవింపబడి వేశ్యలవుతారు అని చెప్పి నారదుడు అప్సరల్ని శపించిన దాన్ని తిరిగి ఈ రకంగా ఆ వాసుదేవుడు వారందరికీ కూడా ఆయన ఇచ్చిన శాపాన్నే ఈ రకంగా ఆయనకి శాపాన్ని ఇచ్చాడు. అప్పుడు ఈ దౌల్బి మహర్షి మనకి ఈ కారణం చేత మీరు ఈ రకంగా ఈ దారి దోపిడీ దొంగల చేత అవమానింపబడ్డారు, మీరు వేశ్యలుగా మారారు. అయితే మీరు అనుసరించవలసినటువంటి ధర్మాలు ఉన్నాయి అని చెప్తూ దేవదానవుల యుద్ధంలో దేవతల చేతిలో చాలామంది ఈ అసురులు, అలాగే దానవుల చేతిలో దేవతలు వీరందరూ కూడా కొంతమంది మరణించారు, కొంతమంది పారిపోయారు. ఇలాగా చాలామంది ఇలా ఇబ్బంది పడినటువంటి సమయంలో
భర్తలు పోగా మిగిలిపోయినటువంటి స్త్రీలందరూ కూడా మా గతి ఏంటి, ఇప్పుడు మా భర్తలు లేరు, మేమేం చేయాలి అని చెప్పి అన్నప్పుడు దేవేంద్రుడు ఇప్పుడు మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి ఎవరు కూడా సమ్మతించరు. కాబట్టి మీరు ఏదో ఒక వృత్తిలో ఉండాలి. ఆ వృత్తే వేశ్యావృత్తిగా పిలువబడుతుంది. మీరు అంటే మీ వంటి వారు దేవకులంలో కానీ రాజకులంలో కానీ భక్తి మార్గంతో ఉండాలి. అంటే దైవభక్తి చేత రాజభక్తి చేత జీవితాన్ని గడుపుకోవటానికే తగినటువంటి ధనాన్ని మీరు సముపార్జించాలి. అలాగే మీరు ముఖ్యంగా మీ దగ్గర వచ్చినటువంటి వారిని ఆనందింపజేయాలి. అలాగే మీరు ధరించటానికి ఒక బ్రహ్మాండమైనటువంటి వ్రతం ఉంది. అదే మన్మథ వ్రతము. ఆదివారంతో కూడినటువంటి హస్త, పుష్యమి, పునర్వసు నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు చక్కగా హరి సన్నధిలో స్నానం చేసి ఆ మన్మధుణ్ణి నామసంకీర్తన చేసి పుండరీకాక్షుణ్ణి అంటే ఆ విష్ణువుని పూజించి గోవిందునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి గంధమాల్యాదులను కూడా సమర్పించి మాధవ ప్రియతామంటూ ఒక సద్బ్రాహ్మణునికి ఘృతపాత్రని అంటే నేతి పాత్రని బియ్యాన్ని దానం చేసి ఆ బ్రాహ్మణుడికి ఇష్టమైనటువంటి భోజనాన్ని ఆయనకి పెట్టి అలాగే ఆ తర్వాత ఆ ఏడాదిలో వచ్చేటటువంటి అంటే ఆ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆదివారాలు ఇంతకుముందు చెప్పినటువంటి హస్త, పుష్యమి, పునర్వసు నక్షత్రాలతో కూడినటువంటి ఆదివారాలలో మళ్ళీ ఈ వ్రతాన్ని ఆచరించి 13 వారాలు కూడా పూర్తి చేసిన తర్వాత శయ్యాదానము అలాగే పాలిచ్చేటటువంటి దూడతో ఉన్నటువంటి ఒక ఆవుని ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి భార్యాసహితంగా ఆయనకి నమస్కరించి అంటే బ్రాహ్మణుడిని భార్యతో దంపతులు ఇద్దరికీ కూడా నమస్కరించి సువర్ణదానాన్ని చేసి నేను నీకు విష్ణువుకి మధ్య భేదాన్ని చూడను, అందుకనే నీకు భక్తితో నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి ఆయనకి ప్రదక్షిణపూర్వకంగా నమస్కారం చేసుకున్న తర్వాత మీకు తదుపరి జన్మ అనేటటువంటిది ఉండకుండా ఉంటుంది. అంటే ఈ వృత్తి నుంచే కాదు మీరు భవబంధాల నుంచి కూడా విముక్తులవుతారు. అందువల్ల ఎవరైతే ఈ వృత్తిలో ఉండి కూడా కేవలము తమ శరీరం కోసమే ధనాన్ని అర్జిస్తారో ఆ ధనాన్ని అర్జించినా కూడా ఎవరైతే భగవద్భక్తితో ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తారో ఈ రకమైనటువంటి మన్మథ వ్రతాన్ని చేస్తారో వారందరూ కూడా చక్కగా భగవంతుని సరసగా వెళ్ళిపోతారు, భగవంతుని చేరుకుంటారు అని చెప్పి దాల్మ్య మహర్షి ఈ అవమానింపబడినటువంటి ఆడవాళ్ళు అడిగిన దానికి సమాధానాన్ని చెప్పి వారందరినీ కూడా జీవించి ఆ దాల్మ్య మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ రకంగా ఈ 16,000 మంది అంతకుముందు జన్మలో అప్సరలుగా ఉన్నటువంటి వాళ్ళు, రాక్షసుని చేత చెరపట్టబడినటువంటి వాళ్ళు, కృష్ణుడి చేత మళ్ళీ ఆదరింపబడినటువంటి వాళ్ళు ఈ రకంగా ఈ వృత్తిలోకి వచ్చి వాళ్ళందరూ కూడా పరమాత్మను చేరుకున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.